స్మాల్ క్యాప్ ఇండెక్స్ 22% డౌన్‌లో ఉంది. ఇంకా మిడ్ క్యాప్ కూడా చూసుకుంటే 20% నెగెటివ్‌లో ఉంది. ఇంకా మన నిఫ్టీ చూసుకుంటే అరౌండ్ 13-14% నెగెటివ్‌లో కనిపిస్తోంది. ఇంకా మన పోర్ట్‌ఫోలియో పరిస్థితి ఏంటి? స్టాక్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఏవి చూసుకున్నా లాస్ట్ 4, 5 మంత్స్‌గా మొత్తం రెడ్‌లో ఉండి ఇన్వెస్టర్స్ అందరూ కూడా చాలా పానిక్‌లో అనేది ఉన్నారు. అండ్ ఈ పానికే మనకి ఎస్ఐపి చేస్తున్న ఇన్వెస్టర్స్ డేటాలో కూడా కనిపిస్తోంది. ఎవ్రీ మంత్ ఒక 100 మంది కొత్తగా ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నారు అని అనుకుంటే 109 మంది ఎగ్జిస్టింగ్ ఎస్ఐపి వాళ్ళు ఎగ్జిట్ అనేది అయిపోతున్నారు. అంటే మనం ఎవ్రీ మంత్ నెగెటివ్‌గా 9 మెంబర్స్‌ని మనం ఇప్పుడు ఎస్ఐపి నుంచి బయటికి రావడం అనేది చూస్తున్నాము. మరి ఇలాంటి బేరిష్ మార్కెట్ కండిషన్స్‌లో మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేదా మార్కెట్స్ కంటిన్యూయస్‌గా ఇంకా కరెక్షనే అవుతాయా? ఎవరైతే స్మాల్ క్యాప్ ఇంకా మిడ్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారో వాళ్ళ ఎస్ఐపిస్‌ని హోల్డ్ చేయాలా? లేదా ఎస్ఐపిస్ కంటిన్యూస్ చేయాలా? లేదా ఈ టైంలో లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం బెటర్ ఆప్షనా? అసలు ఇలాంటి మార్కెట్స్‌లో ఒక ఇన్వెస్టర్‌గా మనం ఏం చేయాలి? అండ్ మన మార్కెట్స్ ఎందుకు పడుతున్నాయి? అసలు మేజర్ రీజన్స్ ఏంటి? అండ్ ఎలాంటి కండిషన్స్ బెటర్ అవుతే మార్కెట్స్ రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో, ఫస్ట్ మనము మార్కెట్స్ పడిపోవడానికి మేజర్ రీజన్స్ ఏంటి? ఎలాంటి ట్రిగ్గర్స్ ఉన్నాయని మనం చూసుకుంటే, ఫస్ట్ రీజన్ టెక్నికల్ రీజన్ వచ్చే ఆన్సర్ ఏంటి అనంటే, టైమ్లీ కరెక్షన్ పెండింగ్ ఏదైతే ఉందో, ఆ కరెక్షన్ మార్కెట్స్‌లో మనం చూస్తున్నాము. 2022 అవ్వచ్చు, 23 అవ్వచ్చు, 24లో అవ్వచ్చు. ఈ 2, 3 ఇయర్స్ కంటిన్యూయస్‌గా మార్కెట్స్ పైకి షూట్ అవుతూనే ఉన్నాయి. ఎక్కడా కూడా ఒక మేజర్ కరెక్షన్ అంటే 15% అరౌండ్‌గా దాన్ని మేజర్ కరెక్షన్, ఒక హెల్తీ కరెక్షన్ అనేసి అంటాము. అలాంటి కరెక్షన్ మనకి మార్కెట్‌లో జరగలేదు. సో, మనకి 2, 3 ఇయర్స్ నుంచి కంటిన్యూయస్‌గా బుల్ రన్‌లో పైకి అప్ ట్రెండ్‌లో మార్కెట్స్ పైకి వెళ్తూనే ఉండి, మనకి మిడ్ క్యాప్స్ అవ్వచ్చు, స్మాల్ క్యాప్స్ అవ్వచ్చు 30, 40% రిటర్న్స్ కూడా ఇస్తున్నాయి. అండ్ లార్జ్ క్యాప్‌లో కూడా చూసుకుంటే 20% రిటర్న్స్ వరకు ఇచ్చాయి. సో, మరి అంత బుల్ రన్ కంటిన్యూయస్‌గా సీఏజీఆర్‌తో గ్రో అవుతూ కొంతమైనా ప్రాఫిట్ బుకింగ్ జరగాలి గదా! మనకి మార్కెట్స్ ఎలా మూవ్ అవుతాయి? కొంత పైకెళ్తుంది. తర్వాత కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఫ్రెష్ కొత్త ఇన్వెస్టర్స్ యాడ్ అవుతారు. మార్కెట్స్ మళ్ళీ పైకి కంటిన్యూ అనేది అవుతూ ఉంటాయి. సో, ఇలా ఒక టైమ్లీ కరెక్షన్ మార్కెట్‌లో ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒక 10-15% కరెక్షన్ వస్తుంది. ఎవ్రీ 4 ఇయర్స్‌కి మేజర్ 20-25% కరెక్షన్ వస్తుంది. అండ్ 5-6 ఇయర్స్ ఆ రేంజ్‌లో ఏదైనా మేజర్‌గా ఏదైనా న్యూస్ ఉంది అని అనుకుంటే 40-50% క్రాష్ కూడా అయ్యే అవకాశాలుంటాయి. సో, ఎవ్రీ 2 ఇయర్స్‌కి చిన్న ప్రాఫిట్ బుకింగ్ లేదా హెల్తీ కరెక్షన్. ఎవ్రీ 4 ఇయర్స్‌కి 20-25% కరెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో, అది మనకి 2020, 21 తర్వాత ఇప్పటి వరకు అలాంటి మేజర్ కరెక్షన్ రాలేదు కాబట్టి మార్కెట్ ఇప్పుడు ఆ సైక్లిక్ కరెక్షన్‌లో ఉంది అని చెప్పి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ రీజన్ వచ్చేసి ఎఫ్ఐఐ వాళ్ళ సెల్లింగ్. ఎఫ్ఐఐ అంటే ఎవరు? ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అంటే వేరే కంట్రీస్ నుంచి మన ఇండియన్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫారెన్ ఇన్వెస్టర్స్. సో, వాళ్ళు మన ఇండియన్ మార్కెట్స్‌లోంచి కంటిన్యూయస్‌గా ఎగ్జిట్ అనేది అయిపోతున్నారు. అండ్ 2024 లాస్ట్ ఇయర్ డేటా ప్రకారము 3,00,000 కోట్ల వర్త్ ఆఫ్ ఈక్విటీస్‌ని మన మార్కెట్స్‌లోంచి సెల్ చేసి వాళ్ళు ఆ బయట కంట్రీస్‌లోకి అమౌంట్ అనేది తీసుకొని వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు ఈ 2025లో అంటే జాన్యురీ 1 నుంచి ఇప్పుడు ఇవాళ ఫిబ్రవరి 17థ్, నేను ఈ వీడియో ఫిబ్రవరి 7, 2025న రికార్డ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ 1 ½ మంత్‌లో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 1,20,000 కోట్లు మన మార్కెట్స్‌లోంచి ఈ ఎఫ్ఐఐస్ అనేది సెల్ అనేది చేసేసారు. సో, ఈ ఎఫ్ఐఐస్ ఇంత పెద్ద మొత్తాలలో మన మార్కెట్స్‌లోంచి ఎగ్జిట్ అయిపోవడానికి మేజర్‌గా 3 రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి యూఎస్ బాండ్ యీల్డ్ పెరగడం లేదా యూఎస్ బాండ్ యీల్డ్ లూక్రేటివ్‌గా అనిపించడము. సో, ఇప్పుడు మనం యూఎస్‌లో చూసుకుంటే కంటిన్యూయస్‌గా యూఎస్ బాండ్ యీల్డ్స్ అనేవి పైకి పెరుగుతూనే ఉన్నాయి. సో, మనకి ఎవరైతే ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే మన ఇండియన్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ బాండ్ యీల్డ్ బెటర్ రిటర్న్స్ ఇస్తోంది. స్టేబుల్ రిటర్న్స్ ఇస్తున్నాయి అని తెలిసినప్పుడు మన మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోయి వాళ్ళు వాళ్ళ కంట్రీలో వాళ్ళ సేఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు ఇక్కడ అమ్మేసి అక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. తర్వాత సెకండ్ రీజన్ ఏంటి అనంటే కంటిన్యూయస్‌గా డాలర్‌కి అగెయిన్స్ట్‌గా రూపీ వాల్యూ పడిపోవడం. సో, మనం రీసెంట్‌గా చూస్తున్నాము రూపీ వాల్యూ కంటిన్యూయస్‌గా పడిపోతూ ఆల్మోస్ట్ ఇంకొన్ని మంత్స్‌లో 90 రూపీస్ కూడా హిట్ అవుతుంది అని మనకి రూమర్స్ అనేవి సర్క్యులేట్ అవుతున్నాయి. సో, మనం ఎప్పుడెప్పుడైతే ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన దగ్గర డాలర్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి కొన్న స్టాక్స్ అమ్మేసి ఆ డాలర్స్‌ని లిక్విడేట్ చేసుకొని వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోతుంటే మన రూపీ ఇంకా డీవాల్యూ అయిపోతుంది కాబట్టి దానివల్ల వాళ్ళకి యూఎస్ యీల్డ్స్ ఏవైతే బాండ్ యీల్డ్స్ ఉంటాయో అవి ఇంకా లూక్రేటివ్‌గా కనిపించి వీళ్ళు ఇంకా సెల్లింగ్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ తర్వాత ఇంకొక మేజర్ రీజన్ ఏంటి అనంటే యూఎస్‌లో కట్ చేసిన ఇంట్రెస్ట్ రేట్. సో, యూఎస్‌లో
3-4 డిఫరెంట్ టైమ్ ఇంటర్వెల్స్‌లో, డిఫరెంట్ టైమ్స్‌లో ఆల్మోస్ట్ 100 బేసిస్ పాయింట్స్‌తో ఇంట్రెస్ట్ రేట్స్‌ని కట్ డౌన్ అనేది చేశారు. సో, దానివల్ల యూఎస్ మార్కెట్స్ అనేవి కంటిన్యూయస్‌గా మంచి పాజిటివిటీతో పైకి షూట్ అనేది అవుతున్నాయి. సిమిలర్‌గా మన ఇండియన్ మార్కెట్స్‌లో కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఒక 25 బేసిస్ పాయింట్స్‌తో ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసింది గానీ, మార్కెట్స్‌లో అంత పాజిటివిటీ ఇంపాక్ట్ అవ్వాలంటే అట్‌లీస్ట్ ఒక 1 బేసిస్ పాయింట్స్‌తో అయినా కట్ అవ్వాలి. 100 బేసిస్ పాయింట్స్ అయినా కట్ అవ్వాలి. అది అవ్వలేదు కాబట్టి మార్కెట్స్‌లో ఇండియన్ ఆర్‌బీఐ కొంచెం 25 బేసిస్ పాయింట్స్‌తో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసినప్పటికీ కూడా అంత మంచి రిజల్ట్ అనేది కనిపించలేదు. సో, ఈ ఎఫ్ఐఐస్ పెరుగుతున్న బాండ్ యీల్డ్‌తో అవ్వచ్చు, రూపీ డిప్రిసియేషన్ వల్ల మన మార్కెట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి ఆపేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ బాండ్ యీల్డ్స్ లేకపోతే వాళ్ళ కరెన్సీ అప్రిసియేషన్ ఇవన్నీ పక్కన పెట్టి ఎమర్జింగ్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి అక్కడొచ్చే సేఫ్ రిటర్న్స్ కంటే కూడా 1.5 ఎక్సో, 2 ఎక్సో బెటర్ రిటర్న్స్ కనుక ఎమర్జింగ్ మార్కెట్స్ మన ఇండియన్ మార్కెట్స్ లాంటి మార్కెట్స్‌లో కనిపిస్తే అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేస్తారు. కానీ ప్రాబ్లమ్ ఇక్కడే వస్తోంది. అదే మనకి ఇంపార్టెంట్ ఇంకొక ఫ్యాక్టర్ మన మార్కెట్స్ పడిపోవడానికి ఏంటి అనంటే మల్టిపుల్ ఇన్వెస్టర్స్ లేదా గురూస్ ఎవరైతే ఫినాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారో లేదా మనకి డేటా గూడా ఏం చెప్తోందనంటే ఇండియా ఓవర్ వాల్యూడ్ ఉంది అని. మన నిఫ్టీ అవ్వచ్చు, మిడ్ క్యాప్స్ అవ్వచ్చు, స్మాల్ క్యాప్స్ అవ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా, చాలా, చాలా ఓవర్ వాల్యూడ్ ఉన్నాయి. అండ్ మన ఇండియా యొక్క కరెంట్ పీఈ రేషియో మనం చూసుకుంటే 23, 24% ఉంది అని చెప్పి మనకి డేటా చెప్తోంది. అంటే మనం వరల్డ్ మొత్తంలో అన్ని ర్యాంకింగ్స్‌లో చూసుకుంటే యూఎస్ తర్వాత మన ఇండియన్ మార్కెట్సే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ మార్కెట్స్ అని మనకి ఈ పీఈ రేషియో చెప్తోంది. అండ్ దీనివల్ల మనకి అంత పీఈ రేషియో ఉంటే మనకి అంత మంచి రిటర్న్స్ లేవు. ఇప్పుడు చాలా ఓవర్ వాల్యూడ్ ఉంది ఇండియన్ కంపెనీస్ అని చెప్పి కూడా ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. సో, ఇక్కడే దీనికి ఆపోజిట్ సైడ్‌లో ఎవరైతే మనం ఎకనామిస్టో, ఆప్టిమిస్ట్సో ఎవరైతే మన ఇండియన్ మార్కెట్స్ మీద నమ్మకం ఉంటారో వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటి అనంటే ఒక కంట్రీలో ఒక ఎకానమీ మంచిగా ఫ్లరిష్ అవుతోంది. మంచిగా గ్రోత్ పొటెన్షియల్ ఉంది అని అనుకుంటే హై పీఈ రేషియో ఉన్నప్పటికీ కూడా మనకి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే మన గ్రోత్ పొటెన్షియల్ కూడా అంత ఎక్కువ ఉంది కాబట్టి ఎమర్జింగ్ మార్కెట్స్‌లో పీఈ రేషియో కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో, మన 23, 24% పీఈ రేషియో ఏదైతే ఉందో అది స్టిల్ ఓకే అని చాలామంది చెప్తున్నారు. కానీ ఇక్కడే మనం ఒక విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీరిక్కడ స్క్రీన్‌షాట్ మీద చూడొచ్చు స్క్రీనర్ డాట్ ఇన్‌లో మనము మన పీఈ రేషియోతో కంపారిటివ్‌గా మన ఎవ్రీ మంత్ క్వార్టర్లీ గ్రోత్ పర్సెంటేజ్ మన ఇండియాలో ఉండే టాప్ 50 కంపెనీస్ యొక్క గ్రోత్ పర్సెంటేజ్ చూసుకుంటే జస్ట్ 6-7% మాత్రమే ఉంది ప్రాఫిట్స్ గ్రోత్స్ మనం చూసుకుంటుంటే. నార్మల్‌గా ఎమర్జింగ్ మార్కెట్స్‌లో ఎక్స్‌పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది అని చూసుకుంటే ఈ క్వార్టర్లీ గ్రోత్ ప్రాఫిట్స్ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో ఇది అట్‌లీస్ట్ 10-12%తో క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రో అవ్వాలి. కానీ మనమేమో 6-7%తో గ్రో అవుతున్నాం. జస్ట్ హాఫ్‌తో. సో, మరి మీకేమో పీ ఏమో హై గావాలి. మీ గ్రోత్ ఏమో సగం ఉంది అని చెప్పి అందువల్ల కూడా ఈ ఇన్వెస్టర్స్ ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనలాంటి మార్కెట్స్ మీద కాన్ఫిడెన్స్ పోయి గూడా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి తగ్గిచ్చేస్తారు. సో, దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ఎవరైతే మన ఇండియాలో ఉండే టాప్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళందరూ కూడా క్వార్టర్లీ గ్రోత్ మీద ఫోకస్ పెట్టి కొత్త ప్రొడక్ట్స్‌ని లాంచ్ చేయడమో, ఇన్సెంటివైజ్ చేయడమో ఏదో ఒకటి చేసి సేల్స్‌ని బూస్ట్ చేసి ప్రాఫిట్స్‌ని బూస్ట్ చేసుకొని మనం ఇందాక అనుకున్న ఎస్టిమేట్స్ 10-12% గ్రో అవుతూ ఉన్నారు క్వార్టర్లీ బేసిస్ మీద అనుకుంటే అప్పుడు అది ఓవరాల్‌గా మన జీడీపీకి హెల్ప్ అయ్యి, జీడీపీ గ్రో అయ్యి, ఎకానమీ బూస్ట్ అయ్యి అప్పుడు మనకి ఫారెన్ ఇన్వెస్టర్స్ మళ్ళీ మనకి ఇండియాలో హోప్ కనిపించి వాళ్ళకి మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. అండ్ మనం రీసెంట్‌గా మన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్‌లో కూడా చెప్పిందేంటి మన ఇండియన్ జీడీపీ ఆల్మోస్ట్ 6.4, 6.5%తో గ్రో అవుతోంది. అండ్ మనం ఈ 2025లో ఎస్టిమేట్స్ కూడా చూసుకుంటే అరౌండ్ 6.8%తో గ్రో అవ్వచ్చు అని చెప్పారు. కానీ ఎమర్జింగ్ మార్కెట్స్‌లో ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్‌కి మనలాంటి కంట్రీస్ మీద కాన్ఫిడెన్స్ రావాలి అనంటే జీడీపీ అట్‌లీస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ 7-8%తో గ్రో అవ్వాలి. సో, అందరూ కంపెనీస్ కలిసి వాళ్ళు క్వార్టర్లీ గ్రోత్‌ని పెంచుకొని దాన్ని ఓవరాల్ ఇండియా మొత్తం జీడీపీని 7-8%తో గనుక గ్రో చేయగలిగితే దాంతో పాటు ఎవరైతే ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ ఉంటాయో అవి ఇంకొంచెం అగ్రెసివ్‌గా రేట్ కట్ చేసి అట్‌లీస్ట్ ఇంకొక 50 బేసిస్ పాయింటో, 75 బేసిస్ పాయింటో ఇన్‌ఫ్లేషన్ పెరగకుండా లేకపోతే ఇన్‌ఫ్లేషన్ తగ్గకుండా అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తే అప్పుడే మన మార్కెట్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. అండ్ ఇది మేము మా రిసర్చ్ ఒక్కటే కాకుండా ఎవరైతే అశ్వత్ దామోదర్ ఉన్నారో, ఎవరైతే సెలబ్రేటెడ్ న్యూయార్క్ ఫినాన్షియల్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తన వ్యూస్ ఇదే చెప్పారు. ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ చాలా ఓవర్ వాల్యూడ్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే
నిఫ్టీలో ఆల్మోస్ట్ 12-13% కరెక్షన్ వచ్చిందో, మిడ్ క్యాప్స్‌లో 20%, స్మాల్ క్యాప్స్‌లో 22% కరెక్షన్ వచ్చినప్పటికీ కూడా ఇంకా ఇండియన్ మార్కెట్స్ చాలా ఓవర్ వాల్యూడ్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు స్క్రీన్‌షాట్ మీద చూడొచ్చు. ఇంతకు ముందర నేను చెప్పిన పీఈ రేషియో 23, 24 అరౌండ్‌గా ఉంది కదా! అది ఇప్పుడు కిందకొచ్చి 20-20.5కి పీఈ రేషియో అనేది కొంచెం కిందకొచ్చింది. సో, ఓవరాల్‌గా మార్కెట్‌లో కొంచెం బెటర్ వాల్యుయేషన్‌కి మన స్టాక్స్ వచ్చాయని చెప్పి కూడా మనకి పీఈ రేషియో ఇండికేట్ అనేది చేస్తుంది. అండ్ ఈయన అశ్వథ్ దామోదరం గారితో పాటు ఇంకొక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏదైతే ఐసీఐసీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ మనమందరం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తామో దాని యొక్క సీఐఓ అంటే చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ శంకరన్ గారు కూడా ఏం చెప్పారు అని అనుకుంటే, మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎస్ఐపీస్ ఎగ్జిట్స్‌కి రెడీగా ఉండాలి. ఎస్ఐపీస్ విత్‌డ్రావల్స్‌కి కూడా రెడీగా ఉండాలి అని వార్న్ చేశారు. ఎందుకు అనంటే ఇప్పటి వరకు బుల్ రన్‌లో మనకి ఎఫ్ఐఎస్ ఇన్‌పుట్ చేస్తున్నారు. రిటైలర్స్ కూడా హ్యాపీగా డబ్బులు ఇన్వెస్ట్ అనేది చేసేస్తున్నారు. కానీ ఎప్పుడైతే రిటైలర్స్ డబ్బుల్ని విత్‌డ్రా చేయడం స్టార్ట్ చేస్తారో ఆ వాలటిలిటీ హ్యాండిల్ చేసే సత్తా, దమ్ము మ్యూచువల్ ఫండ్ ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళకి ఉండాలి. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఇండియాలో ఉండే 90% లేదా 80% ఫండ్ మేనేజర్స్‌కి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు మార్కెట్‌లో. సో, మన మ్యూచువల్ ఫండ్ మార్కెట్ కూడా చాలా షేడీ వరల్డ్‌లో, చాలా టఫ్ సిట్యుయేషన్‌లో ఉంది అని మన ఎస్. శంకరన్ గారు కూడా మనకి చెప్పడం జరిగింది. మరి అంతా గందరగోళంలో, కేయాస్‌లో ఎక్కడ చూసినా పడిపోతూనే ఉంది. మార్కెట్స్ అసలు రివర్స్ అయ్యేలాగే కనిపించట్లేదు. మరి ఇలాంటి అన్ని మార్కెట్ కండిషన్స్‌లో, సినారియోలో ఇలా కనిపిస్తుంటే ఒక ఇన్వెస్టర్‌గా, ఒక ట్రేడర్‌గా మనం ఏం చేయాలి మన పోర్ట్‌ఫోలియోతో అని చూసుకుంటే, ఫస్ట్ మీరు ఆలోచించాల్సిన లేదా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 1995 నుంచి 2002 మళ్ళీ 2006 నుంచి 2013 ఈ టైమ్ ఫ్రేమ్స్‌లో మీరు చూసుకుంటే మిడ్ క్యాప్స్ 0 రిటర్న్స్ లేదా నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. అంటే అంత లాంగ్ టర్మ్ వరకు మార్కెట్స్ కరెక్షన్ ఫేజ్‌లో ఉండొచ్చు. లేదా పడి అక్కడే కన్సాలిడేట్ అవ్వచ్చు. అలాంటి ఫేజెస్ మనకి మిడ్ క్యాప్స్‌లో, స్మాల్ క్యాప్స్‌లో స్పెసిఫిక్‌గా మనకి చాలా అనేది కనిపిస్తాయి. సో, మీరు ఒకవేళ ఒక మ్యూచువల్ ఫండ్స్‌తో అవ్వచ్చు, ఇండివిడ్యువల్ ఇండెక్స్ ఫండ్స్‌తో అవ్వచ్చు, దేంట్లో అయినా సరే మిడ్ క్యాప్స్ ఇంకా స్మాల్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అనుకుంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ హొరైజన్ ఎప్పుడూ కూడా 10 ఇయర్స్ ప్లస్సే ఉండాలి. లార్జ్ క్యాప్ ఫండ్స్ అయితే 5 ఇయర్స్ మినిమమ్ ఉండాలి. అప్పుడే మీరు మార్కెట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేయాలి. మీరు రీసెంట్‌గా అవుతున్న బుల్ రన్ చూసి నేను ఎవ్రీ ఇయర్ 20% రిటర్న్స్ చేస్తాను. స్మాల్ క్యాప్ లాస్ట్ ఇయర్ 30% ఇచ్చింది కాబట్టి ఎవ్రీ ఇయర్ అలాగే వస్తుంది. సో, నేను నెక్స్ట్ 1-3 ఇయర్స్ నా షార్ట్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ రిటర్న్స్ బేసిస్ మీద చేసుకుంటానని ఎవరెవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ రీథింక్ చేసి స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్స్ మినిమమ్ 10 ఇయర్స్ నేను హోల్డ్ చేయగలుగుతాను అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేయాలి. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకున్నప్పటికీ కూడా ఫస్ట్ మీ ఏజ్ ఫ్యాక్టర్‌ని మీరు అర్థం చేసుకోండి. మీ ఏజ్ ఎంత? ఇప్పుడు నా ఏజ్ 25, 26 ఉంది. సో, నాకేంటి నెక్స్ట్ 10 కాదు, 20 కాదు, 30 ఇయర్స్ హోల్డ్ చేసే రిస్క్ అపెటైట్ కూడా నా దగ్గరుంది. కానీ ఎవరైతే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నాయో వాళ్ళు స్మాల్ క్యాప్స్‌లో, మిడ్ క్యాప్స్‌లో చాలా మినిమల్ ఎక్స్‌పోజర్ ఉండాలి. చాలా తక్కువ ఎక్స్‌పోజర్ ఉండాలి. సో, నాకు 50 ఏళ్ళొస్తున్నాయి, నాకు 60 ఏళ్ళొస్తున్నాయి అని అనుకుంటే మాక్సిమం వాళ్ళు గోల్డ్‌లో అవ్వచ్చు, డెట్ ఫండ్స్‌లో అవ్వచ్చు వాటిల్లో ఎక్కువ అలొకేషన్స్ పెట్టుకోవాలి. సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోవాలి. కానీ ఎవరైతే 20స్‌లో, 30స్‌లో ఉన్నారో మీరు ఇప్పటికి కూడా సేఫ్‌గా, హ్యాపీగా మీరు మీ ఎస్ఐపీస్‌ని కంటిన్యూ అనేది చేయండి. ఎందుకంటే మేజర్ పెద్ద పెద్ద టైమ్స్‌లో కూడా మనం చూసుకుంటే నిఫ్టీ 20%, 25% కరెక్ట్ అయినప్పుడు మనం స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఆల్మోస్ట్ 40% కరెక్షన్ అవ్వడం చూసాము. సో, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఇన్‌హెరెంట్‌లీ చాలా వాలటైల్ ఎక్కువ క్రాష్ అవుతాయని మనందరికీ తెలుసు కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకొని మన ఎస్ఐపీస్ అవ్వచ్చు వీటిని కంటిన్యూ అనేది చేసుకోవాలి. అండ్ ఇంకొక సింపుల్ లాజిక్ ఏంటంటే మీరు ఒక 3, 4, 5 మంత్స్ ముందర టాప్‌లో ఆల్ టైమ్ హై దగ్గర ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఇప్పుడు మార్కెట్ 25% కరెక్షన్ అయితే మీరు ఇంకా హ్యాపీగా ఇంకా ఎస్ఐపీస్ చేసుకోవాలి. మీకు 25% డిస్కౌంట్‌లో దొరుకుతుంది అని మీరు అలా అనుకోని ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి. కానీ 25% పడుతుంది అని చెప్పి పానిక్‌లో కనుక మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ ఆపేస్తున్నారని అనుకుంటే
మిడ్ క్యాప్ అవ్వచ్చు, స్మాల్ క్యాప్ అవ్వచ్చు మీకు కరెక్ట్ కాదు. మీరు లార్జ్ క్యాప్సో, గోల్డో వాటిలో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి కంటిన్యూ చేసుకోవచ్చు. తర్వాత ఎవరికైతే ఇప్పుడు ప్రస్తుతానికి పాజ్ చేస్తామో కానీ లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మార్కెట్ ఎంతైతే పడిపోతుంది లేదా రీబౌండ్ అవుతుంది అని ఎక్కడైనా మనకి సైన్స్ కనిపిస్తే అప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్స్ కంటిన్యూ చేసేస్తాము అని ఆ థాట్ ప్రాసెస్‌లో, ఆ మైండ్ సెట్‌లో ఫస్ట్ అయితే నేను అది ఎంకరేజ్ చేయను. బట్ అలాంటి మైండ్ సెట్‌లో గనుక మీరుంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అనుకుంటే ఫస్ట్ మనకి మార్కెట్‌లో ఫాల్ ఎంత ఫాస్ట్‌గా అవుతోంది. సో, మనం లాస్ట్ 2, 3 మంత్స్‌లో చూసుకుంటే కంటిన్యూయస్‌గా మార్కెట్ చాలా ఫాస్ట్‌గా పడిపోతుంది. ఇప్పుడు ఒకవేళ మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంటే ఎస్ఐపీస్‌ని కంటిన్యూ చేయండి. అలా కాకుండా మార్కెట్స్ ఇంకా కంటిన్యూయస్‌గా పడిపోతున్నాయి అనుకుంటే కొంత హోల్డ్ అనేది చేసుకోవచ్చు. దీంతో పాటు నేను మీకు ఇందాక చూపించిందేంటి ఎఫ్ఐఎస్ కంటిన్యూయస్‌గా మన మార్కెట్స్‌లో సెల్లింగ్ అనేది చేస్తున్నారు. సో, వాళ్ళు ఎప్పుడైతే నెట్ బయర్స్‌గా టర్న్ అవుట్ అవుతారో కంటిన్యూయస్‌గా ఒక 1 వీక్ అయినా బయింగ్ చేస్తున్నారు అనేసి అనుకుంటే అప్పుడు మార్కెట్స్‌లో మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది. మార్కెట్స్‌లో మళ్ళీ మనీ ఇన్‌ఫ్లో అవుతోంది అని చెప్పి మీరు ఎఫ్ఐఐ డేటాను కూడా స్టడీ చేసి అప్పుడు మీరు కావాలంటే మళ్ళీ లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. లేదా ఎస్ఐపీస్‌ని మీరు కంటిన్యూ అనేది చేసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా నేను చెప్పేదేంటంటే మనం ఇప్పుడు మార్కెట్స్‌లో ఏవైతే చూస్తున్నామో ఇది నార్మల్‌గా ఒక హెల్తీ కరెక్షన్ మార్కెట్‌లో జరుగుతోంది. ఎలాంటి పానిక్ అవ్వాల్సిన సినారియో లేదు. మేబీ ఇక్కడి నుంచి ఇంకొక 10%, 15% పడిపోయింది అని అనుకుంటే అప్పుడు కొంచెం స్కేరీ సినారియో మనకి మిడ్ క్యాప్స్‌లో, స్మాల్ క్యాప్స్‌లో కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ కూడా ఇప్పుడు 13, 14%లో ఉంది. 15% వరకు కూడా మనం ఎలాంటి పానిక్ అవ్వాల్సిన సిట్యుయేషన్ మనకి కనిపించట్లేదు. కానీ అంతకంటే ఎక్కువ పడుతుంది అని అనుకుంటే అప్పుడు నెక్స్ట్ 2 ఇయర్స్ అవ్వచ్చు, 3 ఇయర్స్ అవ్వచ్చు, 5 ఇయర్స్ కూడా టైం తీసుకోవచ్చు మార్కెట్స్ మళ్ళీ రికవర్ అవ్వడానికి. అండ్ ఇలాంటి టైమ్స్‌లోనే, ఇలాంటి టఫ్ టైమ్స్‌లోనే మీరు యాస్ ఎ ఇన్వెస్టర్‌గా మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోవాల్సింది ఏంటంటే నేను మార్కెట్‌లో నెక్స్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ కోసం ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నానా? నెక్స్ట్ 10 ఏళ్ళు, 20 ఏళ్ల కోసం ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నానా అని అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటే మీరు ఎప్పుడైతే ఇలా పానిక్ అవుతున్నారో అలా పానిక్ అవ్వకుండా యాస్ ఎ సెన్సిబుల్, యాస్ ఎ గుడ్ ఇన్వెస్టర్‌గా మీరు దీన్ని యాస్ ఎ ఆపర్చునిటీగా అర్థం చేసుకొని మీరు మీ ఫండ్ అలొకేషన్స్ అవ్వచ్చు, డైవర్సిఫికేషన్స్ అవ్వచ్చు అన్నీ హ్యాపీగా ప్లానింగ్ అనేది చేసుకోగలుగుతారు. అండ్ ఇలా ప్లాన్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్‌మెంట్సే చెయ్యాలి అని అనుకుంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్‌ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఏ మ్యూచువల్ ఫండ్ ఎలా పిక్ చేసుకోవాలి? అని దాన్ని డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక స్క్రీనర్ టూల్‌తో ఒక వీడియో చేశాను. ఆ వీడియో కోసం ఈ కార్డ్ మీద ప్రెస్ అనేది చేయండి. అండ్ ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికొచ్చేస్తాను. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్‌లో అడగడం మర్చిపోకండి.